చీరాల సిల్క్ చీరకు అరుదైన అవార్డుతో పాటు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం పట్ల చేనేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒకే జిల్లా ఒక ఉత్పత్తి ODOP 2024 కింద చీరాల కుప్పడం చీరలు ఎంపికయ్యాయి. ఈ అవార్డును బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి ఈ నెల 18న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో అందుకోనున్నారు. జనవరి నెలలో బాపట్లలో పర్యటించిన కేంద్ర బృందం సభ్యులు చీరాల ప్రాంతంలో మాత్రమే మగ్గాలపై నేసే కుప్పడం చీరలను పరిశీలించారు. కుప్పడం చీరలు అవార్డుకు ఎంపికైనట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. కుప్పడం చీరకు అవార్డు రావడంతో జిల్లాలో చేనేతలకు మంచి గుర్తింపు లభించిందని కలెక్టర్ తెలిపారు. మరి ఇప్పుడు కేవలం స్థానికంగా లేదా తెలుగు ప్రజల వరకే తెలిసినటువంటి ఈ చేనేత వస్త్రం, చేనేత చీర, ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా దీని పేరు అనేది తెలుస్తుంది. ఆన్లైన్ ప్లాట్ఫామ్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టేటువంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అన్నింటిలో కూడా దీనికి ప్లేస్ దొరుకుతుంది. అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్థాయిలో పెట్టేటువంటి అన్ని ఎగ్జిబిషన్స్లో కానీ వీటన్నిటిలో కూడా దీనికి ప్లేస్ ఉంటుంది. సో దీనికి మనకు ఏదైతే ఈ అవార్డు ఫంక్షన్లో కానీ ఇతర ప్లాట్ఫామ్స్ మీద కానీ దీనికి చాలా పబ్లిసిటీ వస్తుంది. ఇప్పటికీ ఉన్నటువంటి డిమాండ్ డబుల్, ట్రిపుల్ లేదా అంతకంటే కూడా చాలా ఎక్కువగా దీని డిమాండ్ పెరిగేటువంటి అవకాశం ఉంది. ప్రజలందరూ కూడా దీన్ని ఇష్టపడే అవకాశం ఉంటుంది. దానివల్ల చేనేత కార్మికులకి దాని కావలసినంత వాళ్ళకి పని దొరుకుతుంది. రా మెటీరియల్ కూడా తెచ్చుకొని వాళ్ళు దాన్ని మరింతగా నేయడం, దాన్ని మార్కెట్లో పెట్టడం వల్ల వాళ్ళ ఆదాయం కూడా పెరుగుతుంది. మనకు నేషనల్ వైడ్గా ఈ బ్రాండ్కి ఒక బ్రాండ్ ఇమేజ్ కూడా వస్తుంది. సో దీనివల్ల చేనేత కార్మికులకి చాలా మేలు జరిగేటువంటి అవకాశం ఉంది.